హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ లో ఎన్నో ప్రసిద్ధ కట్టడాలు ఉన్నాయి, ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. కానీ నగరానికి ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచిన ఒకే ఒక ఆలయం ఏది అంటే చాలా మంది వెంటనే చెప్పే పేరు బిర్లా మందిర్. రోజు వేలాది మంది భక్తులు దర్శించే ఈ ఆలయం ఇప్పుడు ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఏకంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అవును ఫ్రెండ్స్, హైదరాబాద్ బిర్లా మందిర్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటోంది. కానీ ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియని ఎన్నో విశేషాలున్నాయి. ఈ ఆలయం ఎందుకు పూర్తిగా తెల్లని పాలరాతితో నిర్మించారు? 11 అడుగుల ఎత్తైన శ్రీవారి విగ్రహం ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఇక్కడ భక్తుల పేరుతో ప్రత్యేక అర్చనలు చేయరు? భూమిలో దొరికిన ఆంజనేయ స్వామి విగ్రహం కథ ఏమిటి? ఈ రోజు వీడియోలో బిర్లా మందిర్ కి సంబంధించిన ఆశ్చర్యకరమైన విశేషాల గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో చాలా మంది హైదరాబాద్ వాసులకు కూడా తెలియని ఒక అరుదైన సంప్రదాయం గురించి చెబుతాను. హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున 280 అడుగుల ఎత్తైన కాలా పహాడ్ కొండపై అద్భుతంగా వెలిసిన బిర్లా మందిర్ నేడు హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపుగా నిలిచింది. పగలైనా రాత్రైనా ఈ ఆలయం అందాలను చూసి మంత్రముగ్ధులు కాని వారు ఎవరూ ఉండరు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు, పర్యాటకులు, విదేశీయులు కూడా ఈ ఆలయం దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర గురించి చాలా మందికి పూర్తిగా తెలియదు. ఫ్రెండ్స్, ఈ ఆలయ నిర్మాణం 1966లో ప్రారంభమైంది, కానీ పూర్తవడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. 1976లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్ఠ కూడా జరిగింది. అంటే 2026 నాటికి ఈ ఆలయం 50 ఏళ్ల మహాత్తర ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. 5 దశాబ్దాలుగా లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తూ హైదరాబాద్ నగర వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఈ ఆలయం ఎందుకంత ప్రత్యేకంగా కనిపిస్తోంది? దానికి ప్రధాన కారణం దీని నిర్మాణం. రాజస్థాన్ నుంచి సుమారు 2000 టన్నుల స్వచ్ఛమైన తెల్లని పాలరాతిని ప్రత్యేకంగా తీసుకువచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారు. అందుకే రాత్రి సమయంలో లైట్ల వెలుగులో ఈ ఆలయం వెండి కొండలా మెరిసిపోతూ ఉంటుంది. ఒక్కసారి బిర్లా మందిర్ను రాత్రి వేళ చూసిన వారు ఆ దృశ్యాన్ని జీవితాంతం మర్చిపోలేరు. ఫ్రెండ్స్, ఈ ఆలయంలోకి ప్రవేశించగానే కనిపించే అద్భుత దృశ్యం శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం. 11 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రముఖ శిల్పి గణపతి స్థాపతి రూపొందించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం ప్రాంతానికి చెందిన నల్లరాతితో ఈ విగ్రహాన్ని చెక్కారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించిన అనుభూతి కలుగుతోందని చెబుతూ ఉంటారు. అందుకే ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన విషయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఒక ఆలయం ఒకే నిర్మాణ శైలిలో ఉంటుంది, కానీ బిర్లా మందిర్లో అలా కాదు. ఇక్కడ ఉత్తర భారతదేశంలోని పూరి జగన్నాథ ఆలయ నిర్మాణ శైలిని, దక్షిణ భారతదేశంలోని తిరుమల ఆలయ నిర్మాణ శైలిని కలిపి నిర్మించారు. అందుకే ఈ ఆలయం భారతీయ సంస్కృతుల కలయికగా ఒక ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ప్రతి స్తంభం, ప్రతి శిల్పం, ప్రతి గోడ భారతీయ పురాణాలు, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన విషయం గురించి చెబుతాను. ఆలయ నిర్మాణ సమయంలో భూమిలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం లభించిందంట. ఆ విగ్రహానికి స్వయంభూ ఆంజనేయ స్వామిగా భావించి ఆలయంలోనే ప్రతిష్ఠించారట. నేటికి వేలాది మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇది బిర్లా మందిర్ కి మరొక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఫ్రెండ్స్, ఆలయంలో జరిగే పూజలు కూడా చాలా ప్రత్యేకమైనవి. సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ప్రతి కార్యక్రమం పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతూ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. వేలాది మంది భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం గురించి తెలుసుకుందాం. ఇదే బిర్లా మందిర్ను దేశంలోని మిగతా ఆలయాల నుంచి పూర్తిగా భిన్నంగా నిలబెడుతోంది. సాధారణంగా ఆలయాల్లో భక్తుల పేరుతో ప్రత్యేక అర్చనలు, గోత్రనామాలతో పూజలు, వ్యక్తిగత సేవలు జరుగుతూ ఉంటాయి. కానీ బిర్లా మందిర్లో అలాంటివి లేవు. ఆలయ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు ఏ భక్తుడి పేరు మీద ప్రత్యేక అర్చనలు చేయలేదు. అంతేకాదు, బిర్లా కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ జరిగే ప్రతి పూజ, ప్రతి హోమం, ప్రతి సేవ కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే నిర్వహించబడుతోంది. సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఇదే ఈ ఆలయాన్ని అత్యంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెడుతోంది. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్న సమయంలో ఒక ఆలయం మాత్రం ప్రపంచ శాంతి కోసం, సమాజ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం మాత్రమే ప్రత్యేక పూజ నిర్వహించడం నిజంగా గొప్ప విషయం కదా. అందుకే బిర్లా మందిర్ కు ప్రత్యేకంగా గౌరవం ఉంది, ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే 5 దశాబ్దాలుగా ఈ ఆలయం లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తూ ఉంది. హైదరాబాద్ నగరం ఎంత అభివృద్ధి చెందినా, ఎంత మారిపోయినా బిర్లా మందిర్ మాత్రం తన ఆధ్యాత్మిక మహిమను కలిగి ఉంటుంది. ఇప్పటికీ నగరానికి తలమానికగా నిలుస్తోంది. మరి మీరు ఎప్పుడైనా బిర్లా మందిర్ ని సందర్శించారా? ఈ ఆలయంలో మీకు నచ్చిన ప్రత్యేకత ఏది? కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి దేవాలయ విశేషాలు, ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ గాథలు, పుణ్యక్షేత్రాల సమాచారం మీకు కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి.
మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.